హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఏపీ గవర్నమెంట్ అయితే వైజాగ్ అండ్ విజయవాడ ప్లేసెస్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ఆల్మోస్ట్ 20,000 కోట్ల బడ్జెట్ అయితే కేటాయించారు. సో ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. సో ఈ యొక్క విజయవాడ ప్రాజెక్ట్ కోసం దాదాపుగా 11,009 కోట్ల బడ్జెట్ అయితే కేటాయించారు. ఈ యొక్క వైజాగ్ ప్రాజెక్ట్ కోసం 11,498 కోట్ల బడ్జెట్ అయితే కేటాయించారు. విశాఖపట్నం ల్యాండ్ అక్విజిషన్ వచ్చేసి 99.75 ఎకరాలు 822 కోట్లు అయితే ఖర్చు చేయనున్నారు. సో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మద్ది వరకు అండ్ తాడిచెట్లపాలెం నుంచి ఈ యొక్క చిన్న వాల్తేరు వరకు అండ్ మరొక కారిడార్ గురుద్వారం నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు అయితే రానుంది. ఈ యొక్క 3 కారిడార్లు కలిసి 46.23 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రానుంది. అండ్ మరొక ఈ యొక్క విజయవాడ డీటెయిల్స్ చూసినట్లయితే టోటల్గా 91 ఎకర్స్ ల్యాండ్ అయితే అక్విజిషన్ చేయాలని చెప్పి 1152 క్రోర్స్ అయితే అమౌంట్ కేటాయించారు. అయితే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు ఒక కారిడార్, మరొక కారిడార్ వచ్చేసి పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఈ యొక్క గన్నవరం వరకు అయితే రానుంది. టోటల్గా 38.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఈ యొక్క డిపిఆర్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.